శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. ముకులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం యుద్ధకాండ పూర్తి చేసాం. ఈ రోజున ఉత్తరకాండ ప్రారంభం చేద్దాం. రాముడు అయోధ్యకు వచ్చిన తర్వాత భరతుడు భక్తితో రాజ్యాన్ని అన్నకు సమర్పించి తల మీద మోయలేని బరువు దించుకున్న వాళ్ళలాగా విశ్రాంతిగా శాంతిగా ఒక నిట్టూర్పు విడిచాడు. రాముడు రాజ్యాన్ని స్వీకరించాడు. ఏమంటారు, రాజ్యం పరిపాలించడం చాలా కష్టం. రాజ్యము అంతా పరిపాలించి మామూలుగా కనుక చనిపోతే వాడికి నరకమే అని చెప్తారు. నరకాంతకం రాజ్యం అనేది ఒక సామెత. అంటే ఎక్కడొక్కడ చోట మిస్టేక్ చేస్తూ ఉంటే వాడు రాజు అనేవాడు అనమాట. ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది ఎప్పుడో ఒకసారి. కాబట్టి అయితే అందుకోసమే యుద్ధంలో కనుక చనిపోతే వీరస్వర్గం లభిస్తుంది అని అంటారు. మరి ఊరికే చెప్పాను, రాముడు అలా ఫలించలేదు. 100% ఆయన ధర్మంగా పరిపాలించబట్టే ఆయనకి రామరాజ్యం అని ఈరోజు కూడా నిలకడగా నిలిచిపోయింది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వచ్చినా కూడా రామరాజ్యం అంటున్నాం కదా. ప్రజారంజకంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. సుప్రసిద్ధులైన ఋషులందరూ కూడాను అయోధ్యకి ఆయన్ని దీవించడానికి వచ్చారు. ఎవరు? వాళ్ళ పేర్లు కౌశికుడు, యవక్రీతుడు, గర్గ్యుడు, గలవుడు, కన్వుడు. వీళ్ళు తూర్పు దిశ నుండి, అలానే దక్షిణ దిశ నుండి ఆత్రేయుడు, నముచి, ప్రముచి, అగస్త్యుడు, సుముఖుడు, విముఖుడు ఈ ఋషులు వచ్చారు. ఇక పడమట దిశ నుంచి నృహద్రువుడు, కవశుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు ఈ ఋషులు. అలాగే ఉత్తర దిక్కున ఉండే వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు వీళ్ళందరూ వచ్చారు. అగ్నిహోత్రుల్లాగా తేజో విరాజమానులు వీళ్ళందరూ కూడాను. అంతేకాదు వేదాంగవేత్తలు వీళ్ళందరూ కాకుండా సప్తఋషులు కూడా వచ్చారండి. సింహద్వారం దగ్గరికి చేరి రామప్రభువుకి ద్వారపాలకుడి ద్వారా కబురు అంపారు. అప్పుడు కబురు అంపడానికి నిలచున్నారు అక్కడ ద్వారం దగ్గర. అప్పుడు అందరి అనుమతితో అగస్త్యుడు, దౌవారికుడు అంటే ఎవరు? ద్వారపాలకుడు. ఆయన చూచి అన్నాడు, పోయి ఋషులందరూ వచ్చి ద్వారం దగ్గర నిలిచి ఉన్నారని మహారాజుకు నివేదించు. ఆ ద్వారపాలకుడు ఎంతో సభ్యత గలవాడు. ఎదటి వారి యొక్క ఆకార చేష్టలను ఇట్టే అర్థం చేసుకునే బుద్ధిమంతుడు, మాటకారి కూడా, మంచి నడత గలవాడు. అగస్త్యుని మాట విని ప్రభు ఉన్న చోటికి పరిగెత్తి వెళ్ళాడు. పున్నమ చందమామలాగా మనోహరమైన ఉన్న రాముణ్ణి చూచి, ప్రభు అగస్త్యమునితో సహా మనుషులందరూ వచ్చారయ్యా అని సవినయంగా మనవి చేశాడు. వాడి మాటలు విని రాముడు వెంటనే వారిని ప్రవేశపెట్టు అని సెలవివ్వగానే ఋషులందరినీ తోడ్కొని వచ్చాడు అతను. రాముడు వాళ్ళని చూశారు. ఆసనం మీద నుంచి లేచి చేతులు జోడించి నమస్కరించాడు. యథావిధిగా పాద్యం అర్ఘ్యం సమర్పించి ఒక్కొక్కరికి ఒక పాడి మొదవును సాదరంగా దానం చేశాడు. ఆ తర్వాత యథోచితంగా ఆసనాలని సేవకుల చేత తెప్పించి వేయించి కూర్చోవలసిందిగా ప్రార్థించాడు. ఆ తర్వాత మరి రాముడు వాళ్ళని చూసి క్షమ సమాచారాలు అడిగాడు. రాఘవ, మాకు క్షమమే అన్నారు వాళ్ళు. దుష్ట రాక్షసుణ్ణి, రావణాసుని సంహరించి మమ్మల్ని ధన్యుల్ని చేశావు. నిన్ను మా అదృష్టం చేత చూడగలిగాము. ఈరోజు విల్లు ధరించి ముల్లోకాలని జయించగల మేటి విలుకాడవు నువ్వు. నీకు రావణుడు ఒక లెక్క స్వామి. పుత్ర పౌత్రులతో సహా ఆ రావణుడు నాడే లోకాన్ని బాధించిన వాడు మరణించాడు. నీ మేలు కోరుతూ ఉండే లక్ష్మణుడితో కలిసి తల్లులతో ఆనందిస్తూ సోదరులతో కులాసా ఉంటున్న నిన్ను దర్శించడం మా భాగ్యంగా మేము భావిస్తున్నాము. మరి భయంకరమైన నీ బాణాగ్నికి భయంకరమైన రాక్షసులందరూ కూడా భస్మం అయిపోయారు.
నీ విజయం మా అదృష్టం సుమా. నీకు రావణాసురుడితోటి ద్వంద్వయుద్ధం జరగడం, దానిలో నువ్వు గెలవడం అసామాన్యం సుమా. ఎందుకంటే వాడు అసలు అపజయం అనేది ఎరగనివాడు. అలాంటి ముష్కరుణ్ణి జయించి సుఖంగా రాజ్యం చేస్తున్న నిన్నీనాడు దర్శించగలిగినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అందులోనూ వాడి కొడుకున్నాడే ఇంద్రజిత్తు, ఇంద్రుణ్ణే జయించాడు. వాడు హతుడవ్వటం అదృష్టంగా భావిస్తున్నాము. వాడు చాలా మాయల మారి సుమా. అది వాణ్ణి హతమార్చడం అనేది సామాన్యం కాదు. వాడు మరణించాడనగానే మాకెంతో ఆశ్చర్యం అనిపించింది. దానికోసం నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలానే కాక నువ్వు మాకు భూరి దక్షిణలు ఇచ్చావు. నిన్ను అభినందించకుండా ఎలా ఉండగలవు రామా? అలా పొగుడుతూ ఉంటే రాముడు పరమాశ్చర్యాన్ని పొంది చేతులు జోడించి, మహాత్ములారా, కుంభకర్ణుణ్ణి రావణుణ్ణి మించి ఇంద్రజిత్తును గూర్చి చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగాడు. రావణ కుంభకర్ణులే మహాశక్తివంతులు కదా, వాడికన్నా మహోదరుణ్ణి, ప్రహస్తుని, విరూపాక్షుని, బలోన్మత్తులను, అసాధ్యులను, ఆయన దేవాంతక నరాంతకుల్ని మించి ఇంద్రజిత్తును మీరు వర్ణిస్తున్నారేమిటి? అంతేకాదు అతికాయుడు, త్రిశరుడు, ధూమ్రాక్షుడు వీళ్ళని మించి గొప్పగా ఇంద్రజిత్తుని గురించి మీరు చెప్తున్నారు. వాడేమన్నా రావణుడి కన్నా మించిన వాడా? మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నానని అనుకోవద్దు, కానీ నేను వినగలదైతే ఆ నిజం ఏమిటో చెప్పండి. చూడండి, రాముడు అంతటి వాడు కూడా పరిప్రశ్న వేస్తున్నాడు అనమాట. మహర్షులు కదా, నేను వినటానికి అర్హుని అయితే చెప్పండి, రహస్యం అయితే చెప్పద్దు, చెప్పకూడదు అనుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. అలానే ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినంత బలం వాడికి ఎలా వచ్చింది? వాడికి ఉన్న వరబలం ఏమి పాటిది? వాడి తండ్రి అయిన రాముడికి అంత బలం, పరాక్రమం వాడికన్నా ఎక్కువ బలం లేకపోవడానికి కారణం ఏమిటి? ఇది మొదటి సర్గ ఉత్తరాఖండలో. రేపు మనం రెండవ సర్గను ప్రారంభం చేద్దాం, చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.